ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. చివరి ఓవర్లలో అసలైన టీ20 మజాను అందించింది. విజయానికి పంజాబ్ 6 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన టైంలో చేతిలో ఒక్క వికెటే ఉంది. ఆ దశలో రెండు జట్లపైన తీవ్రమైన ఒత్తిడి కనిపించింది. అసలు ఏం జరగబోతోందా అని అభిమానులు ఎదురుచూశారు. క్రీజ్లో రబాడా, హర్షల్ పటేల్ ఉన్నారు. ఆఖరి ఓవర్ వేయాలని మధ్వాలకు పాండ్యా బంతిని అప్పగించాడు. అప్పటికీ ఫలితం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేకపోయారు. అలాంటి టైంలో సరైన నిర్ణయాలు తీసుకోవడమే కీలకం. క్రీజ్లో ఉన్న బ్యాటర్లతో పాటు ఆఖరి ఓవర్ వేసిన బౌలర్కు కూడా పెద్ద సవాలే. అదే సమయంలో రోహిత్ ఎంట్రీ ఇచ్చాడు. ఆఖరి ఓవర్ వేయడానికి సిద్ధమైన మధ్వాల్ను గైడ్ చేశాడు. ఫీల్డింగ్ ను సెట్ చేయడంతో పాటు బౌలింగ్ ఎలా చేయాలన్న దానిపైన సూచనలు అందించాడు. కెప్టెన్ పాండ్యా కూడా మధ్వాల్ పక్కనే ఉన్నాడు. రోహిత్ చెప్పిందంతా సైలెంట్ గా విన్నాడు. హిట్ మ్యాన్ సూచనలను ఫాలో అయిపోయాడు. బౌలర్ మధ్వాల్ కూడా రోహిత్ మాటలకే జై కొట్టాడు. మాజీ కెప్టెన్ చెప్పినట్టే చేశాడు. ఆఖరి ఓవర్లో ముంబై ఇండియన్స్ కు విజయాన్ని అందించాడు. దీంతో మధ్వాల్ ను హిట్ మ్యాన్ గైడ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆఖరి ఓవర్లో రోహిత్ సూచనలే పనికొచ్చాయని అభిమానులు చెబుతున్నారు. లాస్ట్ ఓవర్లో హిట్ మ్యానే కెప్టెన్ గా వ్యవహరించాడంటున్నారు. తాను కెప్టెన్ కాకపోయినా జట్టు ప్రయోజనాల కోసం సలహాలు ఇచ్చాడని పోస్టులు పెడుతున్నారు. కెప్టెన్ గా రోహిత్ కు ఉన్న అనుభవమే అక్కడికొచ్చిందంటున్నారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ను 5 సార్లు ఛాంపియన్ గా నిలిపిన ఘనత రోహిత్ది అంటున్నారు. నిజానికి గత మ్యాచ్ల్లోనూ అవసరమైనప్పుడు హిట్ మ్యాన్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. కానీ తొలి మ్యాచ్లోనే హిట్ మ్యాన్ తో పాండ్యా ప్రవర్తన సరిగా లేదన్న చర్చ జరిగింది. సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేయాల్సిన రోహిత్ ను బౌండరీ దగ్గర నిలబెట్టాడని విమర్శలు వచ్చాయి. అసలు హిట్ మ్యాన్ ను ఓ సీనియర్లా చూడలేదన్న కామెంట్స్ వినిపించాయి. సీజన్ ఆరంభంలో బౌండరీ లైన్ దగ్గరకు వెళ్లమని రోహిత్ ను పాండ్యా ఆదేశించిన ఫోటోలు, వీడియోలు దుమారం రేపాయి. అదే టైంలో ముంబై ఇండియన్స్ వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడింది. దీంతో పాండ్యాను అభిమానులు ఆడేసుకున్నారు. ఎక్కడికి వెళ్లినా ట్రోల్ చేశారు. పాండ్యాపై ఒత్తిడి పెంచేశారు. ఆ తర్వాత సమిష్టిగా రాణించడంతో ముంబై వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిచింది. కానీ ఆ వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడింది. మరోసారి పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. అయితే పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్లో కీలక దశలో రోహిత్ లీడర్లా వ్యవహరించాడు. జట్టుకు మేలు జరిగేలా సూచనలు అందించాడు. దట్ ఈజ్ రోహిత్ శర్మ అనిపించుకున్నాడు.